హలో వెల్కమ్ బ్యాక్ టు మన పైలట్ లక్కీ ఛానల్. లక్కీ గాడు అయితే మమ్మల్ని అందరినీ కూడా ఏడికి పట్టుకోబోతుండో మీరు కూడా చూసేద్దురు రండి. లక్కీ గాడు అయితే ఆరామ్సే మంచి కుర్తా వేసుకొని బిందాస్గా ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా మా వంతు మేము రెడీ అవ్వాలి. రెడీ అయ్యి ఇంకా మొత్తం సెటప్ చేసుకొని ఇంకా పోవాలన్నమాట. మా చెల్లికి చెప్పిన వీడియో తీయమని, ఆమె అయితే నన్నే ఫోకస్ చేస్తూ ఉంది. నేను రెడీ అవుతుంటే నన్ను ఎట్లా వీడియో తీసిందో చూడుర్రి. అగో ముందైతే మేము ఏడిపోతున్నామో మీకు చెప్పనే లేదు కదా. మేమైతే పెళ్ళికి పోతున్నాం. నేను లక్కీ వాళ్ళ డాడీ ఇంకా లక్కీ వాళ్ళ పిన్ని. మేమైతే పెళ్లికి పోవడానికి రెడీ అవుతున్నాం. లక్కీ గడైతే బిందాస్ గా వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు అనమాట. మొత్తానికి మేము రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా కార్లో పోయే దారిలోనే ఇంకొక ఫ్రెండ్ ని పికప్ చేసుకునేది ఉంది. ఆమెని పికప్ చేసుకొని మేమందరం కూడా కలిసి ఇంకా పెళ్లికి బయలుదేరాలి. లక్కీ గడైతే సైలెంట్ గా కూర్చున్నాడు. వాడేమి అల్లరి లేదు, ఏం లేదు. వాడికి ఏం జరుగుతుందో ఏం అర్థం కాకొచ్చింది అనమాట. లక్కీ గారిని తీసుకొని ముంగట ఎందుకు కూర్చోలేనంటే, వాడు ముంగట కూర్చుంటే మస్తు అల్లరి చేస్తుండు. ఊకొక కిందకి దిగి ఏదేదో టచ్ చేస్తా ఉన్నాడు. వాళ్ళ డాడీకి కూడా డిస్టర్బ్ అవుతుందని ఇంకా మొత్తానికి నేనైతే వెనకాల కూర్చుందామని ఫిక్స్ అయిపోయాను. వాడు ఏడ కూర్చున్నా కానీ చేసే పని చేస్తూనే ఉంటాడు. వాడు వెనకాల కూర్చున్నా కానీ వెనకాల కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. కిందికి దిగి ఆ మ్యాట్ తోనే ఆడడం, కిందనే కూర్చుంటా అని ఏడవడం, ఇదే గీడి పని. సరే ఎట్లనో పెళ్లికి పోయేది ఉంది కదా అని చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాం అన్నమాట. ఆ షాపింగ్ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తుంది, అది కూడా చూసేయండి. మొత్తానికి మనమైతే పెళ్లి మండపానికి వచ్చేసినాం. పెళ్ళి ఇంకా అసలు స్టార్టే కాలేదు. మాతో పాటు వచ్చిన ఫ్రెండ్ అయితే పెళ్ళి అయిపోయి ఉంటుంది, మనం లేట్గా వెళ్తున్నామేమో అని అనుకుంది పాపం. కానీ అసలు పెళ్ళి ఇంకా స్టార్ట్ కాలేదు. మేము పోయిన తర్వాత పెళ్ళి అయింది. ఫ్రెండ్ అయితే గిఫ్ట్ తీసుకుని వచ్చింది అనమాట. ఆ గిఫ్ట్ ఇప్పడానికి వీలైతే నానా తంటలు పడ్డారు. ఆ గిఫ్ట్ దాంట్లో ఏం పెట్టిందో ఏమో కానీ వీలైతే తీయడానికి చాలా అంటే చాలా అవస్థలు పడ్డారు. మా లక్కీ గడైతే అంతమందిని చూసి మస్తు అంటే మస్తు బుగులు పడ్డాడు. ఎందుకో కానీ అక్కడ అస్సలు ఉండలేకపోయిండు. వాడైతే ఏడుస్తూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా ఇంట్లో వాళ్ళని చూసి అలవాటు అయినట్టుంది వాడికి. కొత్తగా వీళ్ళందరినీ చూస్తుంటే భయపడి షాక్ లో ఉన్నట్టున్నాడు. లక్కీ గడు మస్తు అంటే మస్తు ఏడుస్తున్నాడు అసలుకి. వాళ్ళ డాడీ వచ్చి లక్కీని అయితే కిందికి తీసుకొని పోయాడనమాట. సరే నేను కూడా కిందికి వెళ్తా అని ఇంకా కిందికి దిగిపోయినా అనమాట. లక్కీ అయితే ఎందుకు అట్లా చేసిండో ఏమో. వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే కాదు, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి మస్తు విసుకొచ్చినట్టుంది. వాళ్ళు ఎంత ఓపెన్ చేసినా కానీ అది ఓపెన్ అయితేనే లేదు. అలా ఏం పెట్టిర్రో ఏమో అని మస్తు టెన్షన్తోని వేరొక గిఫ్ట్ని అయితే ఓపెన్ చేసిరు. అందులో ఏమున్నాయో చూడిరి, అవి దండలు. అవి అయితే మస్తు ఫన్నీగా ఉన్నాయి కదా. మొత్తానికి ఆ దండలు అయితే ఒకరి మెడలో ఒకరు వేసేసుకున్నారన్నమాట. మా ఫ్రెండ్ పక్క నుండి అందరు కూడా చప్పట్లు కొట్టండి అని అందరికి ఎట్లా దమ్దం చూడుర్రి. మొత్తానికి పెళ్లి అయిపోయింది, గిఫ్ట్ ఇవ్వడం అయిపోయింది, ఫోటో దిగడం అయిపోయింది, ఇంటికి రిటర్న్ రావడం కూడా జరుగుతుంది. మస్తు రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కలిసినాం. మస్తు మంచిగా అనిపించింది. బాయ్స్ అయితే ఎట్లనో కలుస్తూనే ఉంటారు కానీ గర్ల్స్కి అది పాసిబుల్ కాదు కదా. కొంతమంది వాళ్ళ ఇంట్లో పంపిస్తారు, కొంతమంది వాళ్ళ ఇంట్లో పంపించరు. అది కూడా ఏదైనా అకేషన్ ఉంటే అందరం కూడా ఒకటే చోట కలుసుకుంటే మస్తు అంటే మస్తు థ్రిల్ అనిపిస్తుంది. మొత్తానికి ఇంటికైతే రీచ్ అయిపోయినాం. లక్కీ గాడైతే అంతగానం ఏం ఇబ్బంది పెట్టలేడు, మస్తు మంచిగా ఉన్నాడు. కానీ వేరే వాళ్ళు ఎత్తుకుంటే, అదే ఫ్రెండ్స్ ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరకు పోయి ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఎప్పుడు చూడని ముఖాలను సడన్గా చూస్తే ఎవరన్నా ఏడుస్తారులేండి. చిన్నప్పుడు అయితే అందరి దగ్గరికి పోయేటోడు, కానీ కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ ఎవరి దగ్గరికి పోతలేడు. అందరినీ గుర్తుపడుతున్నాడు, అందుకే ఎవరి దగ్గరికి పోతలేడు. వాడికి నచ్చిన వాళ్ళైతేనే వాడు పోతాడు, అంటే వాడికి ఇష్టమైతేనే పోతాడు అనమాట. కొంతమంది ఫేసెస్ వాడికి నచ్చుతాయి, అలాంటి వాళ్ళ దగ్గరికి పోతాడు. నేనైతే మస్తు అబ్జర్వ్ చేసిన, వాడికి ఇష్టమైతేనే పోతాడు, లేకపోతే అస్సలే పోడు. సరే మళ్ళీ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. మీరైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గట్లనే ఒక లైక్ వేసుకోండి. బాయ్.